విను, ఒకసారి ఇది విను. మన రాముడి వంశం, రఘువంశం ఎంత గొప్పదో తెలుసా? సృష్టిలో మొదటగా పుట్టినవాడు బ్రహ్మ. ఆ బ్రహ్మకి పుట్టినవాడు మరీచి. మరీచికి పుట్టినవాడు కశ్యపుడు. కశ్యపుడికి పుట్టినవాడు సూర్యుడు. సూర్యుడికి పుట్టినవాడు మనువు. మనువుడికి పుట్టినవాడు ఇక్ష్వాకు. ఇక్ష్వాకుకు పుట్టినవాడు కుక్షి. కుక్షికి పుట్టినవాడు వికుక్షి. వికుక్షికి పుట్టినవాడు భానుడు. భానుడికి పుట్టినవాడు అరణ్యుడు. అరణ్యుడికి పుట్టినవాడు భృదువు. భృదువుకి పుట్టినవాడు త్రిశంకరుడు. త్రిశంకరుడికి పుట్టినవాడు బిందుమారుడు. బిందుమారుడికి పుట్టినవాడు మాండాట. మాండాటకి పుట్టినవాడు సుసంధి. సుసంధికి పుట్టినవాడు ధ్రువసంధి. ధ్రువసంధికి పుట్టినవాడు భరతుడు. భరతుడికి పుట్టినవాడు అసీతుడు. అసీతుడికి పుట్టినవాడు సగరుడు. సగరుడికి పుట్టినవాడు అసమంజసుడు. అసమంజసుడికి పుట్టినవాడు అంశుమంతుడు. అంశుమంతుడికి పుట్టినవాడు దిలీపుడు. దిలీపుడికి పుట్టినవాడు భగీరథుడు, గంగను తీసుకొచ్చినవాడు. భగీరథుడికి పుట్టినవాడు కకుక్షుడు. కకుక్షుడికి పుట్టినవాడు రఘువు. రఘువుకి పుట్టినవాడు ప్రవృద్ధుడు. ప్రవృద్ధుడికి పుట్టినవాడు శంఖనుడు. శంఖనుడికి పుట్టినవాడు సుదర్శనుడు. సుదర్శనుడికి పుట్టినవాడు శ్రీగ్రవర్ణుడు. శ్రీగ్రవర్ణుడికి పుట్టినవాడు యయతి. యయతి పుట్టినవాడు నాభాగుడు. నాభాగుడికి పుట్టినవాడు అజమహారాజు. అజమహారాజుకు పుట్టినవాడు దశరథ మహారాజు. దశరథుడికి పుట్టిన వాళ్ళే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు. ఇది నేర్చుకోండి. అక్బర్కి ఫాదర్ హుమాయూన్, ఇవన్నీ వద్దు.